ప్రస్తుతం అయితే ఈ ట్రావెల్కి సంబంధించినటువంటి రవి మనతో ఉన్నారు. ఈ రవి మొత్తం ఈ జర్నీ ఎలా సాగింది, ఎందుకు అటువైపు వెళ్ళాడు అనే అంశాలను అతనితో మాట్లాడదాం. ఒకసారి మాట్లాడదాం. హాయ్ రవి. నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. ఏంటి ఈ ట్రావెల్ వైపు ఎందుకు వచ్చారు? అసలు మీరు పూర్తిగా సాఫ్ట్వేర్ వైపు దాదాపు 24 లక్షల ప్యాకేజీ సంవత్సరానికి తీసుకుంటూ మంచి లైఫ్ని గడుపుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలోనే ఈ వ్యాన్ టూరిజం అని చెప్పి కూడా ట్రావెల్ వైపు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చింది ఆలోచన? అన్న లైక్ అందరిలానే నేను అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఒక కంపెనీలో వర్క్ చేసిన. ఒక 4 months వర్క్ చేసినాక నాకు ఎందుకో జాబ్ నచ్చలేదు. సరే అబ్రాడ్కి వెళ్ళి మాస్టర్స్ చేద్దామని ఇంకా యూకేకి వెళ్ళి నేను మాస్టర్స్ అయితే చేసిన డేటా సైన్స్లో. ఆ చేస్తున్న ప్రాసెస్లోనే ఎవ్రీ వీకెండ్ మేము ట్రావెల్ చేస్తుండే, ఒక మంచి డెస్టినేషన్ చూసుకొని వెళ్తున్న ప్రాసెస్లో నాకు ఈ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. స్టార్టింగ్లో నాకు కూడా ఆశ్చర్యం వేసింది, ఎందుకు వీళ్ళు ఇట్లా వ్యాన్లో తిరుగుతారు, ఇల్లు ఉండదా అనే క్వశ్చన్ మార్క్స్ చాలా ఉండేవి. సో వాళ్ళతోటి కొన్ని రోజులు ట్రావెల్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు చెప్పినారు, సో ఇది ఒక వే ఆఫ్ లివింగ్, మనము దీంట్లోనే అన్నీ మనకు కావాల్సిన థింగ్స్ అనేది సెటప్ చేసుకొని ట్రావెల్ చేస్తూ ఆ ట్రావెల్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ నాకు అప్పుడు తెలిసింది ఇలా ఉంటుందని. సో తెలిసినాక నేను దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాను, ఎందుకంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ వ్లాగింగ్ ఇండస్ట్రీలో యూట్యూబ్ స్టార్ట్ చేయాలా, కంటెంట్ క్రియేట్ చేయాలనేది చాలా ప్యాషన్ ఉండే. సో చేస్తున్న ప్రాసెస్లో ఈ ఐడియా అనేది ఇంట్రడ్యూస్ అయింది కదా. సో నేను రీసెర్చ్ చేసిన, ఇలా ఎవరైనా ఇండియాలో చేసే వాళ్ళు ఉన్నారా, ఎందుకంటే ఈ వ్యాన్ లైఫ్ కాన్సెప్ట్ అనేది అబ్రాడ్లో చాలా ఫేమస్ అన్ని కంట్రీస్లో. మన ఇండియాలో ఉందా లేదా అని సెర్చ్ చేసి అన్ఫార్చునేట్లీ ఒక్క పర్సన్ కూడా ఫుల్ టైం ట్రావెల్ చేసే పర్సన్ హిస్టరీ రాలేదు నాకు. మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అలా నాకేం ఐడియా వచ్చిందంటే నేను ఎందుకు చేయొద్దు, ఒకవేళ వర్కౌట్ అయితే మనం ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఈ కాన్సెప్ట్ తోటి ఇంకా నేను అక్కడ జాబ్ వదిలేసి ఇండియాకి వచ్చేసి ఒక 1 year ప్రాపర్ రీసెర్చ్ చేసినుండే, ఏ వెహికల్ తీసుకోవాలా, ఎంత బడ్జెట్ అవుతుంది ఒక ఇండియా మొత్తం ట్రావెల్ చేయాలంటే, అండ్ ఈ లైఫ్ స్టైల్ నుంచి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలా, ఈ థింగ్స్ని మైండ్లో పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేసుకుంటాం. రీసెర్చ్ చేస్తున్న ప్రాసెస్లో ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంటుందని నాకైతే అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లో అంత బడ్జెట్ ఉన్నది, యూకేలో సంపాదించిన సేవింగ్స్ తోటే కొన్ని మంత్స్ అయితే ముంగటికి సాగాల యూట్యూబ్లో ఇన్కమ్ జనరేట్ అయ్యేంత వరకు. ఆ ఉద్దేశం పెట్టుకొని ఈ వెహికల్ తీసుకొని ఉండే అండ్ మాడిఫై చేయడానికి వడోదర గుజరాత్కి వెళ్ళిండే. సో వడోదర గుజరాత్కి వెళ్ళి ఒక 3.5 lakhs ఇన్వెస్ట్ చేసి, అరౌండ్ 3 to 3.5 lakhs ఇన్వెస్ట్ చేసి ఈ వెహికల్ని అయితే మాడిఫై చేసిన అన్న. దీనిని మాడిఫై చేసిన తర్వాత చేయకముందు వ్యాన్ పోకడ ఎలా ఉంది అన్న? ఇది మాడిఫై చేయకముందు సింపుల్ ఈకో వ్యాన్ లాగా అయితే ఉన్నది. సో ఈ కంప్లీట్ డిజైన్ ఎలా అంటే, ఒక నార్మల్గా మనిషికి కావాల్సిన థింగ్స్ని నేను కేటగరైజ్ చేసిన. వండుకోవడానికి ఒక స్పేస్, పడుకోవడానికి ఒక బెడ్, అండ్ వాటర్ యూసేజ్ కోసం స్టోరేజ్, అండ్ దానిపైన సోలార్ ఎందుకంటే నా కెమెరా గేర్ని అంతా లైక్ ఛార్జ్ చేసుకోవడానికి ఈ 4 categories చేసుకొని అతనికి ప్లాన్ ఇచ్చినాక అరౌండ్ 3.5 lakh ఎస్టిమేషన్ ఇచ్చిండు. అటో ఇటో మాట్లాడి 3 lakhsకి అయితే నార్మల్ ఉన్న వెహికల్ ఒక చిన్న ఇల్లు లాగా అయితే తయారు చేయడం జరిగిందన్న. ఇప్పుడు ఈ వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేయక ముందు మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే మీరు దాదాపు 24 లక్షల రూపాయల ప్యాకేజీ తీసుకుంటున్న క్రమంలోనే మీరు ఇటువైపు వచ్చారు. అంటే ఒక ఉద్యోగం వదిలేస్తుంటే తల్లిదండ్రులు సహజంగా ఒప్పుకోరు. అలాగే మీ ఫ్యామిలీలో అమ్మ నాన్న ఏమన్నారు? నేను ఇంకా సడన్గా లైక్ మా వాళ్ళకి చెప్పిన, నేను ఇక్కడ ఉండడం నచ్చట్లేదు నాకు యూకేలో, నేను ఇండియా వచ్చేస్తా అని. స్టార్టింగ్లో వాళ్ళు కూడా ఏమైంది, ఎందుకు, అసలు మంచి లైఫ్ స్టైల్, మంచి ఇన్కమ్ వస్తున్నది, అంత మంచిగా ఉంది కదా, ఎందుకు వస్తున్నావు అంటే, నాకు జాబ్ నచ్చట్లేదు చేయడం, నేను ఇండియా వచ్చి ఏదైనా చేసుకుంటా అని చెప్పిన. ఇది చేస్తాను ముందే చెప్పలే, ఇండియా వచ్చినాక కొన్ని డేస్ అయినాక చెప్పిన, నేను ఇట్లా ఒక వ్యాన్ తీసుకొని మొత్తం తిరుగుతాను, నేను కూడా వ్లాగ్ చేస్తా అని. షాక్ అయిపోయినారు, ఏం దీనికోసమని వదిలేసి వచ్చిందని. సో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇట్లా ఉంటుంది అమ్మా, ఇట్లా చేస్తే మనకు స్కోప్ ఉంటుంది, సో కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. స్టార్టింగ్లో వద్దన్నారు, మా డాడీ అయితే షాక్ అయిపోయినాడు. ఫస్ట్ వీడియో యూట్యూబ్లో పెట్టిన ఫస్ట్ వీడియో అదే, మా డాడీకి నేను ప్రపోజల్ సీక్రెట్గా కెమెరా దాపెట్టి చెప్పినుండే. షాక్ అయిపోయాడు, అటు ఇటు కన్విన్స్ చేసి ఒప్పించిన. మొత్తానికి ఒప్పించి నేను చెప్పిన, 1 సంవత్సరం వరకు నేను రాను, ఫోన్ మాట్లాడతా అంతే, నన్ను రమ్మని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఇంకా వ్యాన్ అంతా అయిపోయాక వదిలేసి ఇంకా వెళ్ళిపోయినా ట్రావెల్ చేయడానికి. అంటే ఫస్ట్ ట్రావెలింగ్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? 1 సంవత్సరం మొత్తం తిరిగి మళ్ళీ ఎప్పుడు తల్లిదండ్రులని కలిచారు? అప్పుడు కలిసినప్పుడు వాళ్ళ అనుభవం ఎలా ఉంది? అయితే నేను 2024 Jan 1కి వెహికల్ అయితే రెడీ అయిపోగానే డైరెక్ట్ కన్యాకుమారికి వెళ్ళిన, తమిళనాడు. సో తమిళనాడు నుంచి లదాఖ్ వెళ్ళాలనేది కాన్సెప్ట్ నాది. లదాఖ్ నుంచి నార్త్ ఈస్ట్ మొత్తం ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని 1 yearలో కవర్ చేయాలని టార్గెట్ పెట్టుకుని ఉండే. స్టార్ట్ చేసిన, ఇనిషియల్గా రెస్పాన్స్ కొంచెం తక్కువనే ఉంది. ఇంకా తర్వాత ఏంటంటే మన ఇండియన్ ఆడియన్స్ నుంచి భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది.
రెస్పాన్స్ రాగానే ఇంకా లైక్ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. 1 ఇయర్లో మొత్తం ఇండియా ట్రావెల్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే చేరుకున్నాక ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పినారు, డీజే గీజే పెట్టి. వాళ్ళు ఖుషి అయిపోయినారు, ఎందుకంటే ఈ 1 ఇయర్లో మనకు చాలా పాపులారిటీ వచ్చింది అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఓకే, నా కొడుకు ప్రయోజకుడు అయ్యిండు, ఎలాంటి చెడు పని చేస్తలేడు, నలుగురికి ఇన్స్పిరేషన్ అవుతున్నాడు అని హ్యాపీగా ఉన్నారు. మీకు సబ్స్క్రైబర్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, మిలియన్స్లో ఉన్నారు. ఎక్కడ సంపాదించగలిగారు వాళ్ళ నుంచి? ఓకే, అయితే నార్మల్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది కొత్త. నేను ఎలా అనుకున్నా అంటే నేను చేసే కాన్సెప్ట్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ ఆడియన్స్కి అర్థం అవ్వాలి. అప్పుడు డిసైడ్ అయినా నేను తెలుగు లాంగ్వేజ్ యూజ్ చేస్తే మనం నార్మల్గా చదువుకున్న ఒక 10th క్లాస్ పాస్ అయిన యూత్కి బేసిక్ ఇంగ్లీష్ అయితే అర్థమవుతుంది. సో వీడియోస్ చేస్తే ప్రాపర్ ఇంగ్లీష్లోనే చేయాలా, అప్పుడే ఇండియాలో ఉన్న అందరికీ అసలు నేను ఏం చేస్తున్నా, ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా అనేది అర్థమవుతుందని స్టార్ట్ చేసినాక కొన్ని డేస్ తర్వాత లైక్ నార్మల్గా వీడియోస్ పెడుతుంటే వితిన్ 9 డేస్లో ఇన్స్టాగ్రామ్లో 100K మెంబర్స్ ఫాలోవర్స్, 1,00,000 మంది 9 రోజుల ఫాలోవర్స్ అయితే గెయిన్ చేసిన. అప్పుడు అర్థమైంది, ఓకే సో ఇండియాలో ఉన్న జనాల అన్ని స్టేట్స్ నుంచి ఆడియన్స్ అనేది వస్తున్నారు. సో ఆ కాన్సెప్ట్ తోటి ఇప్పటి వరకు అదే క్వాలిటీ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత తక్కువ మాట్లాడతా, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ వస్తుంది. ఇండియాలో మనకు ఒఫిషియల్ నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు, అన్అఫిషియల్ హిందీ, ఎందుకంటే మేజర్ స్టేట్స్ వాళ్ళకి హిందీ అర్థమవుతుంది. సో ఆ ఉద్దేశంతో జస్ట్ నార్మల్ న్యాచురల్ సౌండ్స్ తోటి నా యాక్షన్స్ తోటి అర్థమయ్యేలాగా వీడియోస్ చేసి పెట్టిన. సో ఇంకా చాలా లైక్ మంచి రీచ్ వచ్చింది. ఒక వీడియో అయితే 185 మిలియన్ వెళ్ళింది, 18.5 కోట్ల మంది చూసారు. ఎక్కడి వరకు చదువుకున్నారు, ఎక్కడెక్కడ కంప్లీట్ చేశారు? అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి గీతాంజలి కాలేజ్లో అయింది 4 ఇయర్స్, అండ్ నార్మల్ ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యలో చేస్తుండే. మాస్టర్స్ వచ్చేసి లండన్లోనే హర్ట్ఫర్డ్షైర్ అని ఒక యూనివర్సిటీలో చదువుకున్నాను. మాస్టర్స్ వరకు నా క్వాలిఫికేషన్ డేటా సైన్స్లో. తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మీకు అన్నదమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు? మాకు ల్యాండ్ ఉంది, డాడీ ల్యాండ్ చూసుకుంటాడు అండ్ మాకు వెహికల్స్ ఉన్నాయి. సో ఆ వెహికల్స్ మేనేజ్ చేసుకొని ఇంకా మదర్ ఏమో హౌస్ వైఫ్, పొలం పని చూసుకుంటుంది. అన్న వచ్చేసి సివిల్ ఇంజనీర్, అక్క వచ్చేసి డైటీషియన్ డాక్టర్. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మొట్టమొదటిగా వ్యాన్ టూరిజం అనేది మీరు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి కూడా చాలామంది ఇంప్రెస్ అయ్యి అటువైపు అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ చాలామంది కూడా ఈ మధ్యలో డ్రాప్ అవడం వలన వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టిన పరిస్థితులు చాలా చూస్తూ ఉన్నాం. వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు, అలాగే వారికి సూచించే సూచనలు ఏంటి? ఓకే, ఖచ్చితంగా. అయితే మన యూత్కి ఎలా అర్థమవుతుందంటే ఈ ప్రజెంట్ డేస్లో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయంగానే మనకు చాలా డబ్బులు వచ్చేస్తాయి, సక్సెస్ అయిపోతామనే రాంగ్ అజంప్షన్తో ఉన్నారు. అదైతే అస్సలు జరగదు. ఈ యూట్యూబ్ అనేది మన హ్యాండ్స్లో లేదు. మనం కష్టం, మనం క్వాలిటీ కంటెంట్ ఇస్తే కొందరికి సక్సెస్ రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. సో దాన్ని ఎప్పుడు క్విట్ చేయకుండా కన్సిస్టెన్సీకి వెళ్తే ఏదో రోజు అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారనేది నేను నమ్ముతా. ఇంకో థింగ్ ఏంటంటే చాలా యువత ఏం చేస్తున్నారంటే వితౌట్ ప్రాపర్ ఇన్కమ్ సోర్సే ఈ ఫీల్డ్లోకి వచ్చేస్తున్నారు. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ ఫుల్ టైం ట్రావెల్ చేయాలంటే మీకు ఆల్రెడీ ఒక సోర్స్ నుంచి మీ అకౌంట్లోకి డబ్బులు రావాలా, అప్పుడే ఇది చేయగలుగుతారు. అన్లెస్ ఇక్కడ నుంచి మీకు ఫుల్ఫిల్డ్గా డబ్బులు వచ్చేంత వరకు. చాలామంది చేసే రాంగ్ స్టెప్ ఏంటంటే ఇన్కమ్ సోర్స్ ఏముండదు, ఏదో అకౌంట్లో 50,000 1,00,000 ఉంటుంది. సో బయలుదేరుతారు ఇంట్లో నుంచి, ఆ ₹1,00,000 అయిపోయాక కథం జీరో. ఇంకా రిస్క్ అన్నట్టే కదా, ఇంకా తప్పదు. ఇంకా వాళ్ళు అక్కడికి ఆపేసి మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది. నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఒకవేళ ఫుల్ టైం ట్రావెల్ చేయాలనుకున్నా, అసలు ట్రావెల్ చేయాలనుకున్నా మీకు ఒక యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ అయితే జనరేట్ చేసుకోండి. నేను కూడా ఈ లైఫ్ స్టైల్ ఒక జాబ్ లేకుండా చేయలేదు, నేను ఫ్రీలాన్సింగ్ చేసేవాడిని. సో యూకేలో జాబ్ వదిలేసినంత మాత్రం నాకు జాబ్ లేదని కాదు, బ్యాక్ ఎండ్లో నేను ఫ్రీలాన్సింగ్ ఏంది, ఎక్కడున్నా మనం రిమోట్గా వర్క్ చేసుకోవచ్చు, క్లయింట్స్ మనకు పే చేస్తారు, ఆ డబ్బుల్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మనం ట్రావెల్ కంటెంట్ చేయాలి. ఇది ఇలా ఉండాలి వర్క్ ఫ్లో. చాలామంది రాంగ్ చేస్తారు, ఉన్న పైసలతో తిరుగుతారు, అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. అదే జరుగుతుందన్న. అంటే ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా చాలామందికి తెలియదు. అలా ఇన్కమ్ సోర్సు ఎలా వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్న వారికి ఆ ఇన్కమ్ జనరేట్ చేసుకునే సోర్స్ చెప్పండి అన్న. దీంట్లో చాలా ఫ్రీలాన్సింగ్ ఇన్ ద సెన్స్ మనకు ఫ్రీ టైంలో మనం ఇప్పుడు నీకు ఒక స్కిల్ నేర్చుకోవాలా, ఎడిటింగ్ ఒక స్కిల్, ఇంకా నాకు సోషల్ మీడియా, వేరే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ చేయడం ఒక స్కిల్, మెయిల్ స్క్రిప్ట్లు వేయడం, ఇవన్నీ స్కిల్స్. సో ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి మనం వర్క్ చేయొచ్చు. వర్క్ చేసినందుకు మనకు డబ్బులు ఇస్తారు. నువ్వు ఈ పని ఆఫీస్కి పోయే చేయాల్సిన లేదు, నువ్వు ఎక్కడ ఇండియాలో ఏముళ్ళకున్నా నీకు ఇంటర్నెట్ ఉంటే చాలు, నువ్వు చేయొచ్చు. ఇది ఒక వే ఆఫ్ ఇన్కమ్. అఫిలియేట్ మార్కెటింగ్, నార్మల్గా ప్రొడక్ట్స్ రివ్యూ చేస్తావు కదా, ఆ రివ్యూస్ అమెజాన్ నుంచి లింక్ తీసుకొచ్చి నీకు సపరేట్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింక్ త్రూ ఎవరైతే పర్చేస్ చేస్తారో నీకు అక్కడ నుంచి కమిషన్ వస్తుంది. ఇదొక వే ఆఫ్ ఇన్కమ్. ఇలా చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి అన్న.
మీరు ట్రావెల్ చేసే సందర్భంలో ఎలాంటి హడిల్స్ ఎదుర్కొన్నారు, వాటిని ఎలా సాల్వ్ చేయగలిగారు? అంటే ఇనిషియల్గా ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అన్న. మనకు స్టార్టింగ్ హిందీ అంత రాదు. నార్త్ ఇండియా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కొందరికి రీజనల్ కంప్లీట్ రిమోట్ ఏరియాకి వెళ్తాం కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ట్రైబల్ లాంగ్వేజ్ తప్పించి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏ లాంగ్వేజ్ రాదు. వాళ్ళతో ప్రాబ్లం ఫేస్ చేసిన అరుణాచల్ అనే ఒక స్టేట్లో ఒక ట్రైబల్ గ్రూప్ తోటి ప్రాబ్లం అయింది. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే మనకు లోకల్ ఫ్రెండ్స్ ఉండాలి. నేను ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళే ముందే నేను స్టోరీలో పెడతా, అక్కడ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. వీళ్ళకు లాంగ్వేజ్ రాకపోతే వాళ్ళకి కాల్ చేసి వీళ్ళకి కనెక్ట్ చేస్తే మనకు ప్రాబ్లమ్ సాల్వ్. అలా నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. మనం ఎక్కడ పోయినా అక్కడ మనకు నెట్వర్క్ ఉందంటే మనకు అన్ని పనులు ఈజీగా అయిపోతాయి. అదేవిధంగా మీరు ట్రావెల్ చేసే సందర్భంలో మీరు ఒక్కరే ఉంటారు, అలాగే వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు కొన్ని ప్లేస్లోకి ఇసుక బురద ప్రాంతాల్లో కూడా తిరిగిన పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఈ వ్యాన్కి ఏదైనా ఇబ్బంది వస్తే మీరు ఎలా దాన్ని ఫేస్ చేయగలిగారు? ఏదైనా లేకపోతే పంచర్ అయినా, బండి చెడిపోయినా ఒక్కరే ఉన్నారు కాబట్టి దానిని ఎలా రిపేర్ చేసుకుని మళ్ళీ రాగలుగుతున్నారు? అన్న ఈ వెహికల్కి చిన్న చిన్న థింగ్స్ అనేవి మనం బయటికి వెళ్ళే ముందే నేర్చుకోవాలన్న. పంక్చర్ చేయడము, కింద ఆయిల్ ఫిల్టర్ పలిగిపోతే ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్ చేయడము, కొత్త ఆయిల్ టాప్అప్ చేయడం, ఇవన్నీ బేసిక్ మెకానిక్ థింగ్స్. ఇవి నేర్చుకుంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళినా బ్రేక్ డౌన్ అయినా సాల్వ్ చేసుకోగలుగుతాం. అదే ఒకవేళ మేజర్ ప్రాబ్లం వస్తే సో ఎలా డీల్ చేయాలంటే చెప్పినా కదా, నెట్వర్క్ ఉండాలి. నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను అవుట్ ఆఫ్ నోవేర్ ఒక రిమోట్ లొకేషన్లో ఇరికిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఏం చేసిన, ఒక స్టోరీ పెట్టిన, ఇక్కడ ఈ లొకేషన్లో నేను ఇరుక్కున్నా, నాకు సపోర్ట్ కావాలా. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ ఆర్ మినిట్స్లో మనకు రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు? నువ్వు ఆ స్టేట్లో నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నావు కాబట్టి. ఆ నెట్వర్క్ని యూజ్ చేసుకొని వాళ్ళు వచ్చి మనల్ని రెస్క్యూ చేస్తారు. అదే అన్న, మన గ్లోబల్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకునే అడ్వాంటేజ్ ఇదే ఉంటుంది. అలాగే మీరు ఎక్కువగా ఇంగ్లీషు, హిందీలోనే రీల్స్ చేసినట్టు కూడా ఉన్నారు, లైక్ తెలుగులో తక్కువ చేశారు. మీ ఆడియన్స్ ఎక్కువగా అటువైపే ఉన్నారు. అవునన్న. అలాగే మీరు ఇన్కమ్ సోర్స్ని ఎలా జనరేట్ చేసుకుంటున్నారు? అలాగే ఫర్ మంత్ అంటే ఎంతవరకు ఇన్కమ్ సాధించగలుగుతున్నారు ఇప్పుడు? నా మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే త్రూ ఇన్స్టాగ్రామ్. ఎందుకు ఇన్స్టాగ్రామ్ అంటే నేను యూజ్ చేసే లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో నాకు ఆడియన్స్ అనేది గ్లోబల్గా ఉన్నారు. నాట్ ఓన్లీ ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకు ఆడియన్స్ ఉన్నారు. సో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి. ఇప్పుడు మొబైల్, వివో, ఒప్పో, ఇంకా లైక్ బ్లాక్ డెక్కర్, స్టాన్లీ, ఇలా ఇవన్నీ బ్రాండ్స్ అనేటి కొంచెం ప్రాపర్ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి వర్క్ చేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే మన ఫాలోవర్స్ని బేస్ చేసుకొని మనకు వాళ్ళకు ఒక కొటేషన్ ఇస్తాం. వాళ్ళకి అగ్రి అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆ రేంజ్లో కొలాబరేషన్ వర్క్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ పైసలు పే చేయదు వ్యూస్కి, కానీ బ్రాండ్స్ పే చేస్తుంది. ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యూట్యూబ్లో వ్లాగ్స్ పెడతాం, వ్లాగ్స్ నుంచి వస్తుంది ఒక ఇన్కమ్. అఫిలియేట్ త్రూ వస్తుంది ఇన్కమ్. ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది అన్న. ఆన్ అండ్ యావరేజ్ అట్లీస్ట్ ఒక 1 మంత్కి 1.5 ప్లస్ అయితే ఎర్న్ చేయొచ్చు. అంతకు ఎక్కువనే ఉండొచ్చు, నేను చెప్తున్నా. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా కలుపుకుని ఒక 2 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈజీగా బ్రాండ్స్ అప్రోచ్ అవుతుంది. మినిమం చెప్పిన, సో మ్యాక్సిమం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్యూచర్ గోల్ ఏంటి? అంటే ఈ ట్రావెల్ ఈ వ్యాన్తోనే కొనసాగిస్తారా? ఇంకేమైనా ఫర్దర్గా ముందు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఏం చేయబోతున్నారు అన్న? ఈ వ్యాన్ తీసుకొని ట్రావెల్ చేయబట్టి 2 ఇయర్స్ అయిందన్న. ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఇండియాలో కోన ప్రతి అని చెప్పలేను, మేజర్ రిమోట్స్ అయితే ట్రావెల్ చేసిన. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలన్న. ఎన్ని రోజులని ఇండియాలో ట్రావెల్ చేస్తాం, మన ఆడియన్స్కి బయట ప్రపంచం కూడా చూపించాలి కదా. సో అదే ప్లానింగ్లో ఉన్నా. మనకు లక్కీగా మన ట్రావెల్ హిస్టరీ చూసి కొన్ని కంట్రీస్ నుంచి ఆఫర్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ ఆ కంట్రీస్కి. నేను అది రివీల్ చేయను, సడన్గా సర్ప్రైజ్ అయితే ఇస్తా ఏ కంట్రీకి వెళ్తున్నాం నెక్స్ట్ అనేది. వెరీ సూన్ మనం ఒక ఫస్ట్ ఇంటర్నేషనల్ వ్యాన్ లైఫ్ అయితే చేయబోతున్నాం. అది కూడా ఏంటంటే స్పాన్సర్ ట్రిప్స్ అన్న. మళ్ళీ మన డబ్బులే పెట్టుకుంటే ఇంత నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నాక లాభం ఉండదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. సో వాళ్ళ కంపెనీ బ్రాండ్ ఏదైతుందో అది ప్రమోట్ చేయాలి. మనకు సేమ్ ఇది కాదు, వేరే వ్యాన్ వస్తుంది, అదే లైఫ్ స్టైల్ మనకు ఉంటుంది. అలాగే మీరు పూర్తిగా ఈ వ్యాన్ని రీమోడలింగ్ చేశారు. ఒక్కసారి ఆ మోడలింగ్ ఏంటి, దాన్ని మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎలా ఉపయోగించుకుంటారు, వంట సామాను ఎలా తీసుకెళ్తున్నారు, గ్యాస్ కానీ, ఇంకా అలాగే షవర్తో వాటర్ స్నానం చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ ఒకసారి చూపిస్తాను. వ్యాన్ టూర్ మొత్తం ఇస్తా, వచ్చేయండి. బయట చూసుకుంటే ఈ వ్యాన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ వ్యాన్ ఫుల్లీ ఇన్సులేటెడ్. నార్మల్ ఈకో అయితే కాదు. నార్మల్ ఈకోకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నేను చూపిస్తా. ఇక్కడ ట్యాప్ చేస్తా, సౌండ్ ఏం రావట్లేదు కదా. ఇక్కడ చూడండి, ఆస్మాన్ జమీన్ ఫరాక్ ఉన్నది. దీంట్లో 2 లేయర్స్ అయితే చేయడం జరిగింది. మొత్తం బాడీకి, కింద ఫ్లోరింగ్కి అండ్ పైన కూడా రూఫ్కి. సో ఫస్ట్ ఏంటంటే ఇన్సులేషన్ సీట్ వస్తుంది, అది చూపిస్తా. ఆ బోనట్ ఓపెన్ చేసి అది వేయడం వల్ల ఏంటంటే వైబ్రేషన్ సౌండ్ని కంట్రోల్ చేస్తుంది. దానిపైన ఏంటంటే ఒక సన్న లేయర్ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి. ఇదే వ్యాన్లో నేను -20 degreesలో స్పితి వ్యాలీలో పడుకున్నా ఓవర్ నైట్. జస్ట్ ఇమాజిన్, ఒక నార్మల్ కార్లో పడుకుంటే మనం పొద్దున కల్లా గడ్డ కట్టిపోతాం, బతుకుంటామో కూడా క్వశ్చన్ మార్కే.
నార్మల్ కార్. ఇది ఇన్సులేటెడ్ అండ్ డాంపింగ్ చేసిన వ్యాన్ కాబట్టి ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతాం. అండ్ పదండి బయట చూసుకుంటే మనకు వచ్చేసి సోలార్ ప్యానల్ ఉంది. సోలార్ ప్యానల్ ఏంటంటే మనకు ఎలక్ట్రిసిటీ కోసం రిమోట్ ఏరియాస్కి వెళ్తాం కదా, అప్పుడు మనకు పవర్ అనేది దొరకకపోవచ్చు. సో మన వ్యాన్లోనే పవర్ ఉంది. ఇది వచ్చేసి 590 వాట్ సోలార్ ప్యానల్. తిరుపతిలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఈ కనెక్షన్ వచ్చేసి ఈకోఫ్లో అని ఒక బ్రాండ్ పవర్ స్టేషన్ ఉంది, దానికి కనెక్ట్ చేయడం అయితే జరిగింది. సో 24/7 నాకైతే పవర్ ఉంటుంది. ఈవెన్ ఒకవేళ క్లౌడీ ఉండి వర్షం పడకపోయినా ఈజీగా 2 days అయితే సర్వైవ్ అవ్వగలుగుతా పవర్ తోటి. సో సోలార్ అయిపోయింది. వాటర్కి వచ్చేసి ఇనిషియల్గా ఏంటంటే రూఫ్ పైన ఒక ట్యాంక్ పెడదాం అనుకున్నా. ట్యాంక్ పెడితే ఏంటంటే ఆ వాటర్ మూమెంట్కి వెహికల్ రోల్ అవుట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. సో నేను తెలివిగా ఆలోచించి ఏం చేసిన అంటే పీవీసీ పైప్స్ 3 inch పీవీసీ పైప్స్ తీసుకొని మొత్తం ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ నుంచి స్టార్టింగ్ వరకు లేయర్స్ లాగేసి దాంట్లో వాటర్ స్టోర్ చేయడం జరిగింది. ఈజీగా ఒక 100 లీటర్స్ స్టోర్ చేయొచ్చు. అండ్ దాని షవర్ కనెక్షన్ వచ్చేసి అటు సైడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే షవర్ జెట్ ఉంది. సో నేను ఎలా షవర్ చేస్తాను చాలామంది అడుగుతారు. సో ఆ 100 లీటర్స్ వాటర్ ఉన్నది కదా, ఈ కొండి ఇక్కడ తగిలిచ్చేసుకొని లోపల మోటార్ ఉంటుంది. జస్ట్ ఒక స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి, హ్యాపీగా బయట స్నానం చేయొచ్చు అలా. అండ్ నా బెడ్ సెటప్ చూపిస్తా పదండి. వచ్చేసేయండి. ఇది వచ్చేసి బెడ్ సెటప్, హ్యాపీగా ఇద్దరు పడుకోవచ్చు. లెంత్ వచ్చేసి 6 feet. సో 6 feet ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు పడుకున్నాక స్పేస్ కూడా మిగులుతుంది మనకు అలా. అండ్ అక్కడ చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం లైక్ ప్రాపర్ ఎయిర్ ఫ్లో కోసం 2 బ్లోయర్స్ అయితే పెట్టించిన, మధ్యలో స్విచ్ బోర్డ్ కూడా ఉన్నది. సో పవర్ అక్కడ నుంచి నేను అన్ని చార్జ్ చేసుకుంటా. అండ్ ఇక్కడ కూడా ఒక స్విచ్ బోర్డ్ ఉంది లెఫ్ట్ సైడ్లో, అండ్ రైట్ సైడ్లో కూడా ఒక స్విచ్ బోర్డ్ ఉంది. సో టోటల్ నాకు 3 స్విచ్ బోర్డ్స్ ఉంటాయి అలా. అండ్ లైట్స్ ఆన్ చేసి చూపిస్తా. ఇవి వచ్చేసి లైట్స్ అలా. ఇప్పుడు ఏమైపోయినాయి, సోలార్ చూపించిన, వాటర్ స్టోరేజ్ చూపించిన, అండ్ పడుకునే స్పేస్ చూపించిన. వండుకొని తినడానికి మెయిన్. నేను బయట హోటల్స్లలో అయితే తినను, ఎందుకంటే ఆ ఫుడ్ మనకు పడుతుంది పడదు, వాళ్ళు ఎలా తయారు చేస్తుంది ఇవేం తెలియదు. సో మనకు వంట చేసుకోవడం వస్తే బెస్ట్ థింగ్ మనమే ఒక గ్యాస్ ఫిక్స్ చేసుకోవడం. 2 burner గ్యాస్ స్టవ్ ఉంది. సో ఇంట్లో ఎలా అయితే మనం కిచెన్లో వండుకుంటామో హ్యాపీగా నేచర్లో అలా అయితే వండుకోవడం జరుగుతుంది. అండ్ దానికి కావాల్సిన మసాలాలు, కారం, ఉప్పులు అవన్నీ ఇక్కడ పెట్టిన. అండ్ డైలీ యూసేజ్గా మనకు బాడీ స్ప్రేలు, FMCG అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్ ఇవి. అండ్ మరి ఇంకా పాత్రలు కావాలి కదా, గిన్నెలు మనకు, అవి వచ్చేసి ఇక్కడ పెడతా అలా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కానీ మరి లైక్ మెయిన్ రైస్ ఇవన్నీ స్టోరేజ్ ఎక్కడ పెడతామని. అవి వచ్చేసి సెకండ్ కంపార్ట్మెంట్లో అయితే పెడతా. ఇది సింపుల్గా లిఫ్ట్ చేసేసుకుంటే మనకు ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ అయితే వచ్చేస్తుంది. చూసుకోండి ఇక్కడ అన్నీ ఇంకా ఉప్పులు, పప్పులు అవన్నీ పెట్టడం జరుగుతుంది. ఈ రెండే కాకుండా నాకు ఇంకా స్టోరేజ్ కూడా ఉంది నా గ్యాడ్జెట్స్ పెట్టుకోవడానికి, అది కూడా చూపిస్తా, వచ్చేసేయండి. ఈ కంపార్ట్మెంట్ లిఫ్ట్ చేసుకుంటే ఇక్కడ నా ఎలక్ట్రిక్ సిస్టమ్ అన్నీ ఉంటాయి. చెప్పాను కదా ఒక పవర్ స్టేషన్ ఉంటుందని, అదే ఈ పవర్ స్టేషన్. ఈ పవర్ స్టేషన్ నుంచి అన్ని స్విచ్ బోర్డ్స్కి పవర్ అయితే వెళ్తుంది. అండ్ ఈ పవర్ స్టేషన్కి పవర్ అనేది సోలార్ నుంచి వస్తుంది సింపుల్గా. అండ్ గ్యాస్ సిలిండర్ వచ్చేసి అక్కడ పెట్టాను, పైప్ కనెక్షన్ అక్కడ ఉంటుంది. స్పేర్ గ్యాస్ సిలిండర్ కూడా ఉంది, ఒకవేళ అది అయిపోతే అది రీప్లేస్ చేసుకొని సో రెండోది వాడుకుంటా. మీన్ వైల్ ఆ ఫస్ట్ది ఎక్కడన్నా లోకల్ షాప్లో ఫిల్ చేపిస్తా. ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి, లైట్స్, ప్రొజెక్టర్, నాకు మూవీ చూసుకోవాలనుకుంటే ఆ ప్రొజెక్టర్ వేసి మూవీ చూడడం అలా అనేది అన్ని స్టోరేజ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన వెహికల్కి కావాల్సిన, చెప్పాను కదా మనకు బేసిక్ మెకానిజం అనేది తెలవాలా. సో ఎప్పుడైనా ఆయిల్ అయిపోతే ఆయిల్ పెట్టుకోవడము, అండ్ టూల్స్, దానికి సంబంధించిన టూల్స్ అలా. ఇది సో 3 కంపార్ట్మెంట్స్ అయిపోయింది కదా. ఇది ఏంటంటే ఇది స్పెషల్. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తా. దీంట్లో సిఎన్జి. నార్మల్గా సిఎన్జి ఏంటంటే అక్కడ ఉంటుంది, దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి ఉండే. ఈ స్పేస్లో షూస్ అయితే పెట్టుకుంటా. ఇలా సిఎన్జి ట్యాంక్. ఇది వచ్చేసి 10 kg కెపాసిటీ ట్యాంక్. సో దీనికి ప్రాపర్ వెంటిలేషన్ ఇవ్వడం అయితే జరిగింది సైడ్స్కి, చూపిస్తా అది కూడా. ఇక్కడ వెంటిలేషన్స్ ఉన్నాయి కదా, సో సిఎన్జికి అండ్ పవర్ స్టేషన్కి ప్రాపర్గా గాలి అయితే వెళ్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నా, ఇంతవరకు నాకు మైనర్ ప్రాబ్లం కూడా ఎప్పుడు రాలేదు.
ఎందుకంటే నాకు టైం దొరికినప్పుడల్లా నేను డోర్స్ అన్ని ఓపెన్ చేసి వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను వాటికి. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ సీట్. సో నా ప్యాసింజర్ సీట్ అయితే ఫుల్లీ ప్యాకప్, ఎందుకంటే నేను వాడే బట్టలు ఉంటాయి కదా అవన్నీ అక్కడ పెడతా. ప్రజెంట్ అయితే ఇంట్లో ఉంది బ్యాగ్, ఇంటికి వచ్చిన ఇంట్లో పెట్టిన. సో ఇక్కడ బ్యాగ్ వచ్చేస్తే ఇంకా నా బ్లాంకెట్స్ అవన్నీ ఉన్నాయి, సాప్ ఉన్నాయి. ఇది మొత్తం డాష్ బోర్డ్ లెదరింగ్ అయితే జరిగింది. ఫుల్ గ్రీన్ థీము, ఎందుకంటే నాకు నేచర్ అంటే ఇష్టం. సో గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు నాకు ఒక ప్రాపర్ వైబ్, శాంతి అనేది దొరుకుతుంది. అలా ఇదే వ్యాన్ టూర్. సో అన్నీ చూపించిన, వాటర్, ఎలక్ట్రిసిటీ, వండుకోవడానికి ప్లేస్, పడుకోవడానికి, అండ్ అంతే. ఒక మంచిగా కావాల్సిన ఆ నాలుగైతే నేను అరేంజ్ చేసుకున్నాను. చూశారు కదా, ఆ రవి తన వ్యాన్ని మొత్తం ఒక ఇల్లులాగా తయారు చేసుకుని అయితే మాత్రం ఈ ప్రపంచ యాత్ర చేశాడు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచం మొత్తం తిరిగే విధంగా వేరే దేశాల్లో తమకి ఆఫర్ వచ్చినట్లు కూడా చెప్తా ఉన్నాడు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి.